ఇందిరా మహిళా శక్తి పథకం కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరలు పంపిణీ చేయనుండడం గర్వకారణమని ప్రభుత్వం పార్సనస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు. అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం మాట్లాడుతూ నేతన్నల రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులకు ఆసాములకు చేతి నిండా పని కల్పించడంలో ప్రభుత్వానికి ఆత్మసంతృప్తి ఉందని అన్నారు. పద్మశాలి భవన్కు ప్రభుత్వం 5 కోట్లు 3 కోట్ల రూపాయల సంఘాల నుంచి సేకరించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. అది మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది. అన్నిసార్లు మనం అది చిన్న 2 మాట చెప్తే మొత్తం సప్లై చైన్ ఇప్పుడు సెట్ ఉంది. వేములవాడ నుంచి మనం యాడ్ సప్లై చేస్తున్నాం. తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి. అన్ని పాత డ్యూస్ అన్నీ క్లియర్ అయినాయి. సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇందిరా చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా సెలవు తీసుకుంటాం. ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రభుత్వం చేతులు వస్తుంది నేతలకు చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా. అంతేకాకుండా మీరందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పద్మశాలి మేళ లేదా పద్మశాలి సోదరులకు సంబంధించినటువంటి సంస్థ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిలుచుకొని మీరు అడిగిన సందర్భంలో నేతలకు సంబంధించినటువంటి రుణమాఫీ రైతులకు సంబంధించి చేతులకు సంబంధించినటువంటి కూడా రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిండ్రో నేతలను కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు సబ్సిడీకి సంబంధించింది కూడా 10% యాడ్కు సంబంధించిన 10% సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం కూడా 7 కోట్ల వరకు ఇచ్చినట్టు. అంతేకాకుండా థ్రిఫ్ట్ ప్రాలిస్టర్ సంఘాలు చేసిన భాస్కర్ ఫోన్ చేసిన సమస్య పరిష్కారం ఏంటంటే మీ మూడు సంఘాలకు సంబంధించి ఒకరికి ఫోన్ చేస్తున్నారని చెప్పని కార్మికులు పిలుచుకోమని వాళ్ళు 5 రూపాయల పైసలు అయితే బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులకు సమయస్తు కూడా గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సహాయం ద్వారా కార్మికులు కూడా రేట్లు కూడా పెంచేటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గౌరవించారు, చూసిండ్రు. ఈ ప్రభుత్వం నిజంగా మాకు చెప్పడం మానేనే కాదు, చెప్పి మాట ఇచ్చింది అమలు చేస్తుందని చెప్పని మొన్న బహుశా 2 రోజుల క్రితం అనుకుంటే సంబంధించింది కార్మికులకు సంబంధించిన రేటు కూడా మనం పెంచుకున్న సందర్భం 5 రూపాయల పావుల ఇంచుమించు వచ్చిన సందర్భం అవుతుందో అదే 5 రూపాయల పావులు అంటే